హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు అండి, 12వ తేదీ రోజు వీడియో అనమాట. ఇంకా మేమైతే అక్కడ దర్శనం అంతా అయింది, బాగా అయిందనమాట. అంటే కొన్ని టికెట్లు వేల వరకే ఇస్తారు కదా, అలా అనమాట. కొంచెం రష్ అయితే తక్కువే ఉన్నింది మాకు. ఇంకా అప్పుడు జరిగిన సంఘటనలు అయితే ఇంకా ఆ టికెట్ల కోసం ఎంతమంది అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. అలా అలా ఎన్నెన్నో జరిగాయి కాబట్టి ఇంకా మేమైతే ఆ రోజు టికెట్ అయితే టోకెన్ అయితే ఉదయం వెళ్ళి తీసుకొని వచ్చుకున్నాం అని చెప్పాను కదా ఇదివరకు వీడియోలో. ఇంకైతే మేము కొండకి దర్శనానికి వెళ్ళి దర్శనం అయితే అయిన తర్వాత మళ్ళీ నేరుగా ఇంటికి తీసుకొచ్చేస్తాను అన్నారు మా వారు. ఇంకా నేనైతే ఒప్పుకోలేదు, పిల్లలు కూడా ఒప్పుకోలేదన్నమాట. ఎప్పుడు వచ్చినా ఆడికి వస్తే ఆడికే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు ఇంటికి, ఇంకేమీ చూపించరా అని అన్నారనమాట పిల్లలు. సరే ఇంక మా వారు మనం ఎక్కడికి వచ్చినా మాది చూసుకొని పోతే చాలు, ఇంటికి ఏదేదో చూసుకుంటా పోతే రాత్రి అయిపోతుంది మళ్ళా అని అంటారు మా వారు. ఎప్పుడు అంతే, ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రము యా చోటికి వెళ్తే ఆడికే పోయి రావాలి. మనం ఒక చోటికి పోతే 4-5 చూసేసి రావాలని మనం అనుకుంటాము, కానీ ఆయన పద్ధతి అయితే ఒక చోటికి పోతేమా ఇంటికి వస్తేమా అంతదా అన్నట్టు ఉంటారనమాట. సరే ఇంకైతే మేము అక్కడి నుంచి నా పెళ్ళి అయినప్పుడు వెళ్ళానండి ఇక్కడికి, అదేనండి ఈ గుడి. ఇక్కడ వెళ్తున్నాను చూడండి, పైన కొండ మీద పాదాలు, శ్రీవారి పాదాలు అనమాట అక్కడ ఉంటాయి. అప్పుడు పెళ్ళైన కొత్తలో ఒక 2 నెలల తర్వాత, పెళ్ళైన 2 నెలలు 3 నెలల తర్వాత వెళ్ళానమాట మా వారితో, తీసుకెళ్ళారు అప్పుడు. అంతే, ఇప్పటికి ఇన్నేళ్ళు అవుతా అంటే ఇప్పుడు అది పిల్లలు అడిగితే ఇంకా అక్కడికి తీసుకెళ్లారనమాట. ఇంకా చూడండి, అప్పుడు వేరే అంటే రోడ్లు కూడా చాలా సన్నగా ఉన్నింది అప్పట్లో. ఇప్పుడు కొంచెం రోడ్లు పెద్దవి చేశారు, చాలా విశాలంగా చాలా బాగా ఉందండి రోడ్లు అయితే కన్నా చూస్తే పైన. కాకపోతే దీనికి టైమింగ్ కూడా ఒక 5 వరకే అనమాట, మళ్ళీ పోకూడదు. ఆ టైం లోపల తెల్లారితో వెళ్ళి సాయంత్రం లోపల వచ్చేయాలన్నమాట రిటర్న్ కిందకి, తిరుమలకు అలా అనమాట. అంత లేటుగా ఉండకూడదు అనమాట, చీకటి అయ్యేదాకా అక్కడ పెట్టరు కూడా. ఇంకా అక్కడ చూడండి చెట్లు అయితే ఎంత బాగా పెద్ద పెద్దవిగా. నేనైతే అప్పుడు చూసింది ఇప్పుడు చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు నా పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నాను అనమాట. ఇది ఒక సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. మా పిల్లలు కూడా నేను ఎప్పుడు చూడలే అనుకుంటూ వచ్చినారు. మీరు ఎప్పుడు చూసారా నాయన? నేనే పెళ్ళయి ఒకసారి వచ్చానంతే, మీరు చూసే ఉండరు, ఇదే చూడటం మీదే ఫస్ట్ టైం మీదే అనమాట ఇదైతే అని చెప్పాను అనమాట. నవ్వుకున్నారు పిల్లలు. మా వారు ఇది నీళ్ళు తాగినట్టు ఎన్నోసార్లు, అసలు మా వారు పుట్టిందే తిరుమలలో అనమాట. అప్పుడు పెళ్లి కాకముందు మా అత్తమ్మ వాళ్ళు ఊరు నుంచి అక్కడికి వెళ్ళారనమాట, తిరుమలని కాపురం ఉన్నింది. ఇంకంతా అక్కడే అనమాట. అట్లా వాళ్ళకి చాలా నీళ్లు తాగినట్టు వెళ్ళిపోయి వచ్చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని పోవడానికి పెద్ద గగనంలా ఉంది మా వాళ్ళకి ఇంట్లో. సరే మొత్తానికైతే శ్రీవారి పాదాలండి, ఇక్కడికైతే వచ్చాము. అదే అనమాట పైన. ఇంకా ఇక్కడ కూడా చూడండి, మర్చిపోయి వచ్చేసారు, కారు బీగాలు డోరు కారుకి వేయకుండా వచ్చేసారనమాట. మళ్ళా రిటర్న్ వెళ్ళి మా వారు కారుకి బీగం వేసేసుకొని వచ్చారనమాట. వచ్చి మేము ఆ లోపల ఎక్కుతున్నాము. ఇక్కడ కూడా చెట్లకన్నిటికి కూడా పిల్లలు ఎవరైనా పుట్టకపోయినా, అట్లా వాళ్ళ కోరికలు తీరకపోయినా ఇలా అయితే ముడుపు కడుతున్నారు చూడండి చెట్లకి. ఇంకా మా వాడు ఇంకా అక్కడ అంగుళ్ళన్నీ చూసేసి ఇంకా నాకు అది కొని ఇది కొని, ఇది మాత్రం నాకు ఎక్కడికి పోయినా తప్పదు ఆ విధంగా అయితే అడుగుతూ ఉంటాడు. సరే వాడి కోసం అయితే రిటర్న్ ఇట్లా మొక్కొని తిరిగి వచ్చేటప్పుడు అయితే చేతులకి బ్యాచ్ లాగా ఏదో అమ్మారనమాట బ్లాక్ స్టోన్తో. సరే అదైతే దిష్టికి బాగుంటుంది కదా, 20 రూపీస్ అన్నారు. సరే ఎంతో కొంత ఇంకా అడిగినాక తీసేకపోతే ఒకటే ఏడుస్తూ ఉంటారు. ఇంకా మా అమ్మాయికి, పెద్దమ్మాయి అయితే వద్దనేస్తుంది, ఇంకా చిన్నమ్మాయి మా బాబుకి అయితే ఇంకా తీసిచ్చాను. ఇంక ఇదేనండి చూడండి ఎంత లోయగా ఉంటుందో లోపల. పైకి ఎక్కినాక తొంగి చూస్తే అసలు ఎంత లోతుగా ఉంటుందంటే అట్లా ఉంటుంది అనమాట. చెట్లు చూడలేము. ఇక్కడ ఇదేనండి పాదాలు. మీరు కూడా దర్శనం చేసుకుంటారనే ఉద్దేశంతో వీడియో పెడుతున్నా చూడండి. ఈ విధంగా నాలాగా ఎవరైనా చాలా లేటుగా సంవత్సరాలకు వెళ్తే అక్కడికి చూస్తారు కదా అని ఉద్దేశంతో పెట్టాను. అసలు ఇక్కడ శ్రీవారి పాదాలు ఎందుకు వెలిసింది అనే దానికైతే ఒక చిన్న స్టోరీ ఉంది, నాకు తెలిసింది చెప్తాను. ఎందుకు శ్రీవారి పాదాలు ప్రత్యేకం? పురాణాల ప్రకారం వెంకటేశ్వర స్వామి భూలోకానికి వచ్చి ఇక్కడ పాదాలను ముద్రించారని నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదఛాయలు ఉండే ఏకైక ప్రదేశం. భక్తులు ఈ పాదాలను దర్శించుకుంటే తమ కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. శ్రీవారి పాదాల కథ కొద్దిగా చెప్తాను. గంధర్వులు దేవతలు స్వామిని కీర్తిస్తూ తిరుమల చేరినప్పుడు స్వామి నారాయణగిరి శిఖరంపై తమ పవిత్ర పాదాలను
ఉంచి ఆశీర్వదించారని చెబుతారు. ఇక శ్రీనివాసుడు పద్మావతితో కళ్యాణం అయ్యే ముందు ఈ ప్రదేశంలో తపస్సు చేశారట. స్వామివారి పాదాలు భక్తి ధ్యానం కోసం అక్కడ ముద్రించబడ్డాయి. కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకోసమే అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీవారి పాదాలను అయితే దర్శించుకుని రండి. ఇక మేమైతే అక్కడంతా ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయలుదేరుతున్నామండి. ఇంకా అక్కడ చెప్పాను కదా, పక్కనే చెట్లు ఇవి చూశాను. ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి వద్దాం రండి అని చెప్పి పిలిస్తే దానికి కూడా అరుస్తూ ఉన్నారనమాట మా వారు. సరే ఇంకా కొంచెంసేపు అయితే పిల్లలు పదండి అని అంటే ఇంకా నేను అడిగితే రారు కానీ పిల్లలు అడిగితే మాత్రం వస్తారు. అందుకే ఏదైనా పిల్లల్ని అడిగిపించాలని నిర్ణయించుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాం. సరే అని చెప్పి ఇంకా చూడండి బుద్ధుడిలాగా ఒక చెట్టు కింద కూర్చున్నట్టు ఆడ ఒక అరుగు మీద అయితే కూర్చునేశారు. ఇంకా మేము గమ్మున ఉంటామా, మా పాటికి మేమైతే వీడియో ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంకా నా చిన్నమ్మాయి అయితే నా కోసం పడుతుంది వీడియోస్ ఫొటోస్ అయితే. అవన్నీ తీసుకున్న తర్వాత కొద్దిగా ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. మీకు ఒక సంఘటన చెప్పలేదండి. మేము శ్రీవారి పాదాలకి ఎక్కేటప్పుడు కొంచెం యూటర్న్ వస్తుందండి అక్కడ. ఎవరైనా సరే అక్కడ మాత్రం బ్రేక్ జాగ్రత్తగా వేయాలండి. సడన్ బ్రేక్ అయితే వేయొద్దండి. మా వారు తెలియకుండా సడన్ బ్రేక్ అయితే యూటర్న్ అప్పుడు వేసేశారు. మా గుండె జల్లుమనిపోయింది, కొంచెం ప్రాణం ఆగినట్టు అయిపోయిందనమాట. ఇంకా మేము ఇంకా తిరుపతికే దిగి కారు పోకుండానే కిందకి వెళ్ళిపోతామేమో అనుకునేసానండి నేనైతే. కొంచెం బ్రేక్ అయ్యి కొంచెం వదిలారనమాట సడన్గా, అంతే వెనక్కి వచ్చేసింది కారు. నాకైతే భయం వచ్చేసింది. పిల్లలంతా కూడా భయపడిపోయారనమాట. నేను ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు. ఈ వీడియోలో చెప్తున్నా, గుర్తొచ్చింది కాబట్టి అది కూడా చెప్పిండకూడదు కానీ చెప్తున్నాను. కానీ అందరూ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళండి, వెహికల్స్లో వెళ్ళేటప్పుడు. అలా జరిగిందనమాట. కొంచెంసేపు గుండె దడ ఆగిపోయి ఒక నిమిషం కొంచెంసేపు ఆపామన్నమాట కారు అయితే. అలా ఉండి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఇంకేం చేసేది, దేవుడే మమ్మల్ని కాపాడాడు అనిపించింది మాకు. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యాము. అక్కడికి వెళ్ళాలంటే ఓపిగ్గా తిరిగి వెళ్ళాలండి, రావాలన్నమాట. అంటే లోయ ఎక్కువ కదా అనేసి చెప్తున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే బయట రిటర్న్ వచ్చి, అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మెట్ట ఎక్కేటప్పుడు సడన్గా గేర్ మార్చారనమాట. ఆ మార్చడంలో ఏమైంది, కొంచెం వెనక్కి వచ్చినట్టు అయింది. పాపం మా వెనకాల ఉన్న కారు ముందరున్న కారు వాళ్ళైతే మమ్మల్ని కొంచెం అట్లా బ్యాక్ వెళ్ళండి అని కొంచెం అయితే సపోర్ట్ చేశారు, గైడ్ చేశారనమాట. నాకు కొంచెం మేమైతే చాలా భయపడిపోయాం. మా వారైతే ఏమీ భయపడకుండా ఇంకైతే లక్షణంగా బయట అయితే తిరిగి వచ్చేసామండి. రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు అలా జరిగింది. ఇంకైతే ఇట్లా వచ్చేటప్పుడు ఇంకా కొంచెం వేద పారాయణ పాఠశాల ఉందండి అక్కడ. అంటే వేదాలు పాడతారు కదా పిల్లలు, చిన్న పిల్లలంతా కూడా, అంటే 10 సంవత్సరాల పిల్లల వరకు అన్నమాట. చాలా బాగుందండి ఈ పాఠశాల అయితే. అప్పుడే ఇంకా మేము మా వారైతే పిల్లలకు వీళ్ళకంతా చూపిద్దామని అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇంకా ఒకసారి నేను కూడా ఇది చెప్పాను కదండి, పెళ్ళైనప్పుడు కొత్తలో చూసిందే. ఇప్పుడు ఇంకా ఎట్లా మారిపోయింది అది, అప్పుడు నాకు కూడా అంతగా గుర్తులేదు కానీ ఇప్పుడు చూస్తుంటే నాకు బాగా గుర్తుంది. మా వాడు చూడండి అక్కడ పనసతో అలా కిందనే వచ్చిందంట పనసకాయి. అబ్బా ఇది ఎక్కడో భలే ఉంది, ఏం కాయ అని పోయి చూస్తూ ఉన్నాడు మా వాడు. నాకు నవ్వు వచ్చింది. ఇంకా వాళ్ళకంతా తెలియదు, కొత్త ఏదైనా పిల్లలకి ఇప్పుడు చూస్తే వింతగానే ఉంటుందన్నమాట. మనకు తెలిసినా కూడా వీళ్ళ ఆనందం ముఖంలో మనం చూసి ఆనందపడాల్సిందే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా ఇక్కడ చూడండి బ్రహ్మదేవుడి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి. చాలా బాగుందనమాట. నేను అప్పుడెప్పుడో చూసిందే, ఇప్పుడే చూడటము. ప్రశాంతంగా ఉందండి. అయితే వాతావరణం అయితే అప్పుడు జనవరిలో కదా, మంచు కూడా ఉంది. అసలు మబ్బుగా ఉంది చూడండి. వీడియో కూడా మీకు కొంచెము చాలా మంచు, చల్లగాలి, ప్రకృతి చాలా బాగుందనమాట. పాదాలు శ్రీవారి పాదాల దగ్గర చెట్ల దగ్గర కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ప్రతి ఒక్కటి ఇంకా ఆడ అమ్ముతూ ఉన్నారు, కొనుక్కోలేదు కానీ ఇంకా అదే చెప్పాను కదా, అవి మాత్రం కొన్నాను బ్యాచ్లు. ఇంకైతే ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు మా వారు పిల్లలకి. ఇవన్నీ చూడని అప్పుడే ఇంకా ఈ స్కూల్ నుండి ఇంట్లోకి వెళ్తున్నారంట పిల్లలు. వాళ్ళని చూసి మా వారు అడుగుతున్నారు, ఇక్కడ ఎన్నేళ్ళుగా ఉన్నారు, ఎట్లా ఏమి, మీరు రోజు శ్రీవారి ఉదయమే వెళ్ళి దేవాలయంలో పాటలు పాడతారా అని అడుగుతుంటే, అవును మేమే ముందు వెళ్తాం అక్కడికి, వేదాలు పాడతాము అని చెప్తా ఉన్నారనమాట. ఇక్కడ ఇది చూడండి, ఈ శిల్పాన్ని చూసారంటే ఇది మనకి అంటే ఇక్కడ వేద పారాయణం పాఠశాల వచ్చి మన నందమూరి తారక రామారావు గారు నిర్మించారంట అని మా వారు అన్నారు. ఇంకా మా వాడైతే అక్కడ నిలబడి ఒక పిక్ అయితే పట్టాడు.
ఇలా అక్కడైతే అన్నీ చూసి వచ్చాము. ఇంకా మరి ఎక్కడికి వెళ్ళామనేది మరొక వీడియోలో మళ్ళీ చెప్తా. వీడియో చూస్తూనండి, మళ్ళీ కలుస్తాం.